ఒక చిన్న పట్టణం నుంచి వచ్చి రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్గా జీవితాన్ని ప్రారంభించి తన అద్భుతమైన నమ్మకం వ్యూహాలతో ప్రపంచ క్రికెట్ సామ్రాజ్యాన్ని ఏరిన ఒకే ఒక్క మహేంద్రుడి గురించి మాట్లాడుకుందాం. ఆయనే మన భారతదేశపు మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్, కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు ఎంఎస్ ధోని. ధోని పూర్తి జీవిత ప్రస్థానాన్ని, ఆయన కెరీర్ లోని అద్భుతమైన మలుపులను, మైదానంలో ఆయన తీసుకున్న కఠినమైన నిర్ణయాల వెనుక ఉన్న అసలు నిజాలను, ఐపీఎల్ లో ఆయన సృష్టించిన సామ్రాజ్యాన్ని, అలాగే ఆయన కెరీర్ లో ఎదుర్కొన్న అతిపెద్ద వివాదాలు మరియు ఆరోపణల వెనుక ఉన్న నిజ నిజాలను ఇప్పుడు పూర్తిగా వివరంగా చూసే మహేంద్ర సింగ్ ధోని 1981 జూలై 7న జార్ఖండ్ లోని రాంచీలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పాన్ సింగ్ గారు ఒక పంప్ ఆపరేటర్ గా పనిచేసేవారు. చిన్నప్పుడు ధోనికి క్రికెట్ అంటే ఫుట్బాల్ మరియు బ్యాడ్మింటన్ అంటేనే ఎక్కువ ఇష్టం ఉండేది. తన స్కూల్ ఫుట్బాల్ టీంలో గోల్ కీపర్ గా అద్భుతంగా రాణించే ధోనిని ఆయన స్కూల్ స్పోర్ట్స్ కోచ్ క్రికెట్ టీంలో వికెట్ కీపింగ్ చేయాల్సిందిగా కోరారు. అలా అనుకోకుండా చేతికి గ్లౌస్ తొడిగిన ధోని ఆ తర్వాత బ్యాట్ పట్టి రాంచీ వీధుల్లో టెన్నిస్ బాల్ తో భారీ సిక్సర్లు బాదడం మొదలుపెట్టారు. స్థానిక క్లబ్ క్రికెట్ లో తన పవర్ఫుల్ హిట్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ధోని జార్ఖండ్ అండర్-19 టీంలోకి, ఆ తర్వాత రంజీ టీంలోకి ఎంపికయ్యారు. అయితే జట్టులో అవకాశాలు వస్తున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల స్థిరమైన ఉద్యోగం కావాల్సి వచ్చింది. దాంతో 2001 నుంచి 2003 వరకు పశ్చిమ బెంగాల్లోని కగర్పూర్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ గా ఉద్యోగం చేశారు. ఒకవైపు పగలు డ్యూటీ చేస్తూనే మరోవైపు రాత్రిపూట క్రికెట్ ప్రాక్టీస్ చేసేవారు. రైల్వే క్వార్టర్స్ లో ఉంటూ తన కలల కోసం ఆయన పడిన కష్టం వర్ణనాతీతం. ఎట్టకేలకు రైల్వే ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి స్థాయి క్రికెట్ పై దృష్టి పెట్టిన ధోని 2004లో ఇండియా ఏ జట్టు తరపున కెన్యా పర్యటనలో వరుస సెంచరీలతో చెలరేగిపోయి జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడ్డారు. ఆ తర్వాతే ధోని జీవితంలో అసలైన మ్యాజిక్ మొదలైంది. 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్ పై వన్డే మ్యాచ్ ద్వారా టీమిండియాలోకి అడుగుపెట్టారు. కానీ తన మొదటి మ్యాచ్ లోనే దురదృష్టవశాత్తు డకౌట్, రన్అట్ అయ్యారు. మొదట్లో కొన్ని మ్యాచ్ల్లో విఫలమైన కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధోనిపై నమ్మకంతో 2005లో విశాఖపట్నంలో పాకిస్తాన్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో వన్ డౌట్ లో బ్యాటింగ్ కు పంపించారు. కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధోనిపై నమ్మకంతో 2005లో విశాఖపట్నంలో పాకిస్తాన్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో వన్ డౌన్ లో బ్యాటింగ్ కు పంపించారు. ఆ మ్యాచ్ లో ధోని సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. కేవలం 123 బంతుల్లో 148 పరుగులు చేసి పాక్ బౌలర్లను ముక్కలు ముక్కలు చేసేశారు. పొడవాటి జుట్టుతో మైదానంలో ధోని కొట్టిన సిక్సర్లు చూసి దేశం మొత్తం ఫిదా అయిపోయింది. అదే ఏడాది శ్రీలంకపై జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 183 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వన్డేలో ఒక వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్కోరుగా ఇప్పటికీ ఈ రికార్డ్ ధోని పేరిటి ఉంది. ఈ ఇన్నింగ్స్ తో ప్రపంచంలోనే నెంబర్ 1 వన్డే బ్యాటర్ గా ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి దూసుకెళ్లారు. 2007లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక సచిన్ టెండూల్కర్ ఇచ్చిన సలహాతో సెలెక్టర్లు టీమిండియా టీ20 జట్టు బాధ్యతలను ధోనికి అప్పగించారు. సౌత్ ఆఫ్రికాలో జరిగిన మొట్టమొదటి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కి ఎంతో యువ జట్టుతో వెళ్లిన ధోని తన అద్భుతమైన మైండ్ గేమ్ తో, ప్రశాంతమైన కెప్టెన్సీతో ఇండియాకు వరల్డ్ కప్ అందించి చరిత్ర సృష్టించారు. ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్లో ఎవరూ ఊహించని విధంగా జోగిందర్ శర్మకు బంతినిచ్చి ధోని చేసిన మ్యాజిక్ ఇప్పటికీ క్రికెట్ చరిత్రలోనే ఒక సంచలనం. ఆ తర్వాత 2008లో అనిల్ కుంబ్లే రిటైర్మెంట్ ప్రకటించడంతో 3 ఫార్మాట్లకు ధోని పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యారు. కెప్టెన్ గా ధోని ప్రయాణం ఒక స్వర్ణ యుగం అని చెప్పాలి. 2009లో ఇండియన్ టెస్ట్ టీం ని చరిత్రలోనే మొదటిసారి ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారు. ఇక 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను ఏ భారతీయుడు మర్చిపోలేడు. ముంబై వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో
క్లిష్ట సమయంలో యువరాజ్ సింగ్ కంటే ముందే బ్యాటింగ్ కు వచ్చి 91 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి నువాన్ కులశేఖర బౌలింగ్ లో ధోని కొట్టిన ఆ విన్నింగ్ 6 28 ఏళ్ల భారతదేశ నిరీక్షణకు తెరదించి వరల్డ్ కప్ ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2013లో ఇంగ్లాండ్ గడ్డపై ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలిపించారు. దీనితో ప్రపంచ క్రికెట్ లో 3 వేర్వేరు ఐసీసీ ట్రోఫీలు, టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న ప్రపంచంలోని ఏకైక కెప్టెన్ గా ఎంఎస్ ధోని ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డు సృష్టించారు. ఇలా విజయాల శిఖరంలో ఉన్నప్పుడే ధోని కొన్ని కఠినమైన నిర్ణయాలు, సీనియర్ల తొలగింపు వ్యూహాలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. కెప్టెన్ గా ధోని తీసుకున్న అత్యంత సంచలన నిర్ణయాలలో సీనియర్ ఆటగాళ్లపై వేసిన వేటు మొదటిది. 2008 ఆస్ట్రేలియాలో జరిగిన సిబి సిరీస్ సమయంలో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వంటి దిగ్గజ ఆటగాళ్లను వన్డే జట్టు నుంచి ధోని పక్కన పెట్టారు. ఆస్ట్రేలియా లాంటి పెద్ద మైదానాలలో ఫీల్డింగ్ వేగంగా ఉండాలని, యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ధోని సెలెక్టర్లపై ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో ధోని కావాలని సీనియర్లను తొక్కేస్తున్నారనే పెద్ద ఆరోపణ వచ్చింది. కానీ ఆ సిరీస్ లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంతో ధోని నిర్ణయం కరెక్ట్ అని అందరూ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2012లో ఆస్ట్రేలియా పర్యటనలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ ముగ్గురిని ఒకేసారి తుది జట్టులో ఆడించలేనని, వారి ఫీల్డింగ్ స్లోగా ఉండటం వల్ల జట్టుకు అదనపు పరుగులు నష్టం జరుగుతుందని ధోని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. దీనివల్ల ధోనికి, సెహ్వాగ్, గంభీర్ల మధ్య విభేదాలు వచ్చాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ఇప్పటికీ 2011 వరల్డ్ కప్ క్రెడిట్ మొత్తం ధోని ఒక్కడికే ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంటారు. అయితే ధోని వ్యూహం ప్రకారం 2015 వరల్డ్ కప్ నాటికి ఒక పటిష్టమైన యంగ్ ఫీల్డింగ్ సైడ్ ని తయారు చేయాలనే ఉద్దేశంతోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రవీంద్ర జడేజా వంటి యువ ఆటగాళ్లను పదే పదే సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంత పెద్ద స్టార్లు అయ్యారంటే దానికి నాడు ధోని ఇచ్చిన బ్యాకింగ్ మరియు రొటేషన్ పాలసీనే ప్రధాన కారణం. ఇక ధోని కెరీర్ ను చుట్టుముట్టిన అతిపెద్ద నల్లటి మచ్చ వివాదం 2013 నాటి ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్. అప్పట్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ గురునాథన్ మెయ్యప్పన్ బ్యాటింగ్స్ మరియు ఫిక్సింగ్ ఆరోపణల్లో బుక్ అవ్వడం, సిఎస్కే ఫ్రాంచైజీ ఓనర్ ఎన్ శ్రీనివాస్ కి వెయ్యప్పన్ అల్లుడు కావడం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ధోని ఇండియా సిమెంట్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా ఉండడంతో పాటు సిఎస్కే కెప్టెన్ గా ఉన్నారు. ముద్గల్ కమిటీ మరియు సుప్రీంకోర్టు విచారణ సమయంలో ధోని, గురునాథ్ మెయ్యప్పన్ కేవలం ఒక క్రికెట్ లవర్ మాత్రమేనని, జట్టు మేనేజ్మెంట్ లో ఆయనకు ఎలాంటి నిర్ణయాత్మక పాత్ర లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపై ధోని నిజాలు దాస్తున్నారని, ఫిక్సర్లను కాపాడుతున్నారని తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆ వివాదం కారణంగానే 2015లో సుప్రీంకోర్టు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టును 2 ఏళ్ల పాటు ఐపీఎల్ నుంచి బ్యాన్ చేసింది. తన ప్రాణ సమానమైన సిఎస్కే జట్టు బ్యాన్ అవ్వడం తన జీవితంలోనే అత్యంత కఠినమైన కాలమని, తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలు తనను ఎంతో బాధించాయని ధోని తన బయోపిక్ డాక్యుమెంటరీ రోర్ ఆఫ్ ది లయన్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ 2 ఏళ్ల పాటు 2016, 2017 ధోని రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ఆర్పీఎస్ జట్టు తరఫున ఆడారు. 2017లో పూణే జట్టు ఓనర్ సంజీవ్ గోయంకా ధోనిని కెప్టెన్సీ నుంచి తొలగించి స్టీవ్ స్మిత్ కి బాధ్యతలు ఇవ్వడం, గోయంకా సోదరుడు సోషల్ మీడియాలో ధోని స్ట్రైక్ రేట్ ను తక్కువ చేస్తూ పోస్టులు పెట్టడం అప్పట్లో ధోని ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కానీ అసలైన కింగ్ ఎప్పుడూ తన సామ్రాజ్యాన్ని వదులుకోడు. 2018లో సిఎస్కే ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లను ఎక్కువగా తీసుకోవడంతో సిఎస్కే టీంను అందరూ డాడీస్ ఆర్మీ అని ఎగతాళి చేశారు. కానీ ధోని తన మార్క్ కెప్టెన్సీతో ఆ డాడీస్ ఆర్మీతోనే 2018 ఐపీఎల్ కప్ గెలిచి విమర్శకుల నోళ్లు మోయించారు. ఆ తర్వాత 2021లో 4వసారి, 2023లో 5వసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిపించి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేశారు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2010 జూలై 4న తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షి సింగ్ ను వివాహం చేసుకున్నారు.
వీరికి జీవా ధోని అనే ముద్దుల కూతురుంది. భారత ప్రభుత్వం ఆయనను 2007లో అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న 2009లో, పద్మశ్రీ 2018లో, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. అలాగే ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా కూడా ఇచ్చింది. ఎన్ని వివాదాలు, ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటన్నింటికీ తన మౌనంతో, మైదానంలో తన విజయాలతోనే సమాధానం చెప్పడం ధోని నైజం. ఒక సాధారణ ఖరగ్పూర్ టీటీఈ నుంచి గ్లోబల్ క్రికెట్ ఐకాన్ గా ఎదిగిన మహేంద్ర సింగ్ ధోని ప్రస్థానం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ ఒక అద్భుత అధ్యాయం. చూసారు కదండి ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియోస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో సెల్ఫ్ మేడ్ స్టార్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై బై.